నేనైతే ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ సిరీస్ పేరు వచ్చేసి కాశ్మోరా. ఈ సిరీస్ ఎంత మందికి నచ్చుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 1000 లైక్స్ వచ్చాయనుకోండి, పేజ్ 2 సిరీస్ అయితే ఫాస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫటాఫట్ గా వీడియో అయితే. అరే ఎటు వెళ్తున్నారా? సమ్మర్ హాలిడేస్ కదన్నా, బోర్ కొడుతుంది, అట్లా క్రికెట్ ఆడుకోవడానికి పోతానం. ఆడుకోండి గానీ అటు సైడ్ సమాధుల దగ్గర కాకుండా చింత చెట్ల కింద ఆడుకోండి. సరే అన్న, పద చెల్లి ఆడుకుందాం. మరీ ఎక్కువ రాకరా, అసలే ఎండాకాలం, నీ ఉన్న బాళ్ళు కూడా వేడెక్కుతాయి. అరే కల్పన, ఎటు వెళ్తున్నావు? అరే టిల్లు, మీ చెల్లె సముద్ర గడ్డకాడికి పోతాంద్రా. అన్నా, మీ చెల్లె సముద్ర గడ్డకాడికి పోయిందన్నా. సమాధుల దగ్గర ఆడద్దని చెప్పిందా మీకు? మీ ఇద్దరికి మరీ మరీ చెప్పిన ఆ శ్మశానం దగ్గర ఆడుకోవద్దని. ఇప్పుడు ఏమైందన్నయ్య? నోరు మూసుకో, మళ్ళా మాట్లాడతారావు గాని. చెప్పేది వినేది నేర్చుకోండి ఇద్దరు. సారీ అన్నయ్య, ఇదిగో అన్నయ్య బాల్. టిల్లు అన్న, నేను ఇంట్లోకి వెళ్తున్నా. అయినా శ్మశానంలో ఏం లేదు కాబట్టి చెల్లి అలా వెళ్ళి ఇలా వచ్చింది అన్నయ్య. నువ్వే అనవసరంగా మా మీద కోపడతాను. మళ్ళా మాట్లాడుతుండి చూడు. కల్పన ఆగు, కల్పన ఆగు అని చెప్పాను కదా, ఆగు. ఏంటన్నయ్య? పిలుస్తుంటే వినిపిస్తలేదా నీకు? శ్మశానంలోకి వెళ్ళొచ్చావు కదా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కొని వెళ్ళు. సరే అన్నయ్య. అన్నా, చెల్లి శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అసలు లేవలేకపోతుందన్నా. అసలు చెల్లికి ఏమైందో అర్థం కావట్లేదే. ఒకసారి అమ్మని పిలుచుకరాపో. ఇదేంటి రక్తంలా ఉంది? ఏమైంది నానా? అమ్మా, చెల్లి ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. ఒకసారి చెల్లిని గుడికి తీసుకెళ్దామమ్మా. వెళ్ళి ఒకసారి తనకి తలస్నానం పోపించు. నేను వెళ్ళి పూజా సామాగ్రి తీసుకొస్తా. సరే నానా. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తా. అరే పదరా. నేను గుడికి రాను. చెల్లి, గుడికి వద్దులే గాని నువ్వు ఇంటికి రా, ఇంటికి వెళ్దాం. అమ్మా, కుక్కొడతా అంటే వినబడతలేదా నీకు? చెల్లి భయపడతాంది, తీసుకుపోయి అటు ఇంటెనక కట్టేసినా పో. చెల్లి, నువ్వేం భయపడకు సరేనా? మనం ఇంట్లోకి పోదాం దా. అమ్మా, ఒకసారి ట్రావే. పొద్దున్న లేస్తే చెల్లి కుక్కతోటి ఆడుకుంటది, అట్లాంటిది కుక్క చెల్లిని చూసి ఎందుకు మరుగుతాందమ్మా? తిన్నదరగక కొవ్వెక్కి వడుతుందిరా. ఏమైందమ్మా? ఎందుకు తిడతానో వాన్ని? తిట్టాలనా కొట్టాలనా? నా కూతురుకి ఏమైందని తలకాయ ఖరాబ్ అవుతుంది నాకు. వీడేమేమో అడుగుతాండు. నువ్వు ఎక్కడ చక్కగా ఉండవు అరా టిల్లు నువ్వు? అమ్మా, నువ్వు చెల్లిని చూసుకోపో లోపల. అరే టిల్లు, మనం అట్లా బయటికి పోద్దాం పదా. ఎక్కడ చక్కగా ఉండవు అరా నువ్వు? అన్నా, ఎక్కడ తీసుకుపోతానమ్మా? అరే చెప్తా గానీ జరా రారా. అరే చెప్పరాదన్నా. అరే సమాధుల దగ్గరికి రా. సమాధుల దగ్గరికి అన్న, ప్లీజ్ అన్న, నేను రాను, నన్ను వదిలే అన్నా. అరే టిల్లు, నేను ఉన్నా కదరా, ఎందుకు భయపడతావు? రారా అన్నా, నేను రానన్నా. రారా అంటే టిల్లు నా కొడక, రారా అంటే. పెళ్లి మించలు దూకమంటే దూకుతా గానీ సమాధుల గట్టకైతే రానన్నా. నన్ను వదిలే అన్నా, నీకు దండం పెడతాన్నా.
అరే టిల్లు, నువ్వు కనుక రాకపోయినావు అనుకో, నేను సమాధిలో గడ్డ కాడికి పోతా. మన చెల్లెకి ఎట్లా గాలి దొరికింది, నేను కూడా పోయింది అనుకో, నాకు కూడా సోకుతుంది. అమ్మనైతే ఊరికి పంపిస్తాను, మా ఇద్దరి మధ్యలోనే వండాలని నీ ఇష్టం. ఏందన్నా నువ్వు నా పనానికే తయారైనా? సరే పద, ఆ బొందల గడ్డ కాడ నన్ను బాధ పెట్టుకుంటే చాలు. నడురా టిల్లు, నా కొడుకు సమాధిలో గడ్డ కాడికి వేద్దాం. అరే టిల్లు, మళ్ళీ ఏమైందన్నా? కల్పన ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తుందిరా? కల్పన, అన్నా అన్నా నాకు చుట్టు పడుతుందన్నా. అన్నా అటు సైడ్ వెళ్ళకండి అన్న, సమాధుల గడ్డలు ఉన్నాయి, మీకే ప్రమాదం. ఇది కల్పన అయితే మరి ఇక్కడ కింద కూర్చున్నది ఎవరు? అరే టిల్లు, నాకు ఒక ఇంత పిరుకొని రారా, ఇంటికైతే పోదాం రారా టిల్లు, తొందర రారా. అమ్మా 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 అమ్మా, ఒకసారి బయటికి రా అమ్మా. అమ్మా, చెల్లికి దయ్యం పట్టిందమ్మా. అవునే దయ్యం పట్టిందే. ఆ సుప్పటి సుప్పలకు నెక్కరనే ఉత పోసుకున్నా నేను. అది సుక్కలు చూపించలేదురా, శాత కాక పండుకున్నది బిడ్డ. అమ్మా లేదమ్మా, నీ మీద ఒట్టమ్మా, నిజంగానే చెల్లికి దయ్యం పట్టిందమ్మా. కావాలంటే ఎట్లా? కల్పన, అమ్మా అది దయ్యమే, వెనకక్రా వెనకక్రా. అమ్మా లోపలికి పోయి అన్నం తీసుకురా పోవే. ఎవరిని ఎక్కువ దయ్యంలో చూస్తాందిరా. నాకు మనిషి రక్తం కావాలి. కోడి రక్తం అడిగినంత ఈజీగా మనిషి రక్తం అడుగుతాందేందన్నా ఇది? అరే అది ఎట్లా చూస్తాంది, నువ్వు సైలెంట్ గా ఉండరా, లేకపోతే నీ రక్తం చురుకుంటది. అరే నానా ఏమైందోరా చెల్లికి, డాక్టర్ తీసుకురాపోండిరా. చెల్లికి వచ్చింది జ్వరం కాదమ్మా, డాక్టర్ని తీసుకురావడానికి. నువ్వేం కంగారు పడకు, నేను ఎవరిని తీసుకురావాలనో వాళ్ళనే తీసుకొస్తా. పదరాటిల్లు.